నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసంలో చేస్తున్నాను. మనం ఈరోజు 5 డేంజరస్ ఫుడ్స్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లో అవి తీసుకోవడం వల్ల ఎంత డేంజర్ అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఆ ఫుడ్స్ ఏంటి, దానివల్ల మనకి వచ్చే దుష్ప్రభావాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మెయిన్గా మనం తినే రెగ్యులర్ ఫుడ్స్లో వెరీ డేంజరస్ ఫుడ్ ఏంటంటే ఫస్ట్ షుగర్ ఎంత డేంజర్ అంటే ఇది ఆల్మోస్ట్ కొకైన్ ఎలాగో షుగర్ కూడా అంతే అండి. ఎందువల్ల ఇది అంత డేంజర్ అంటున్నారంటే ఇది రెగ్యులర్గా మనం వాడతాం, దానివల్ల ఏ యూజ్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐస్ క్రీమ్స్ తినొచ్చు, స్వీట్స్ తినొచ్చు, చాక్లెట్స్ తినొచ్చు, కూల్ డ్రింక్స్ అన్నిట్లో కూడా షుగర్స్ అనేవి బాగా మోతాదుకి మించి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన బరువు పెరగడం కానీ, షుగర్ రావడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతుంది. ఇంకోటి, షుగర్ తీసుకునే వాళ్ళలో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, అంటే తొందరగా ఏజ్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట. పిల్లల్లో కూడా పళ్ళల్లో క్యావిటీస్ రావడం కానీ, ఇంకా ఈ షుగర్ తిన్నప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యి సడన్గా డౌన్ అయిపోతుంది. డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ క్రేవింగ్ అనేది పెరుగుతుంది. అంటే మనకు ఒక్కసారి స్వీట్స్ తిన్నాం అనుకోండి, తినాలి అంటే అదొక డ్రగ్ లాగా మన బ్రెయిన్ షుగర్ని కోరుకుంటూ ఉంటుంది. సో షుగర్ అనేది మ్యాక్సిమం కట్ డౌన్ చేయడానికి చేస్తే మంచిది. ఈ కేక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే షుగర్ బాగా అలవాటైన వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. అంటే మనకి మళ్ళీ షుగర్ తినకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లేదంటే వాళ్ళకి ఆ క్రేవింగ్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ డేంజరస్ థింగ్ అయితే షుగర్. సెకండ్ డేంజరస్ ఏమనుకుంటున్నారు అంటే ఇది కూడా మన రెగ్యులర్ యూసేజ్ ఉన్నది, అదే సాల్ట్. ఈ ఉప్పు అనేది మోతాదుకి మించి, అంటే ఇన్ని గ్రామ్స్ 2 నుంచి 4 గ్రాముల కంటే ఎక్కువ తినొద్దు. అంటే మోతాదుకి మించి తీసుకుంటే దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అయింది. ఈ ఉప్పు అనేది లైక్ చిప్స్ కానీ, పిండి వంటకాలు కానీ, ఫ్రై ఐటమ్స్లో కానీ ఎక్కువగా వేస్తూ ఉంటాం. ఇది కూడా చాలా డేంజర్. ఎందుకంటే దీనివల్ల కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బీపీ పెరిగే అవకాశం, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటాం. ఎందుకంటే ఉప్పులో సోడియం అనేది ఉంటుందన్నమాట. ఇది వాటర్ అబ్జర్ప్షన్ చేసి మన బాడీలో నీరు శాతం పెంచి హార్ట్ మీద లోడ్ పడి హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఉప్పు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఎక్కువ, ముఖం అనేది ఏజ్ ఎక్కువగా కనబడుతుంది. పింపుల్స్, యాక్ని వచ్చే అవకాశం ఉంటుంది. లేదా డీహైడ్రేషన్, అంటే బాడీలో నీరు శాతం తగ్గి డీహైడ్రేషన్ కూడా సిమ్టమ్స్ ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వెరీ డేంజరస్ ఏంటి అంటే రెడ్ మీట్ అంటే పంది మాంసం కానీ, ఆవు మాంసం కానీ, ల్యాంబ్ అంటాం, అంటే గొర్రె పిల్ల, ఇలాంటి మాంసాల వల్ల కూడా మనకి హార్ట్కి మాత్రం ఇది చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే ఒక సర్వేలో 20% హార్ట్ డిసీజెస్ అంటే రావడానికి గల కారణం రెడ్ మీటే. ఇంకా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, లేదా మెయిన్గా క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్ అంటాం, అంటే స్టమక్ క్యాన్సర్లు కానీ, కోలాన్ క్యాన్సర్స్ కానీ ఎక్కువగా రెడ్ మీట్ వల్లే వస్తుంది. అందుకే మీరు కంపేర్ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో లైక్ కేరళలో ఎక్కువగా కోలాన్ క్యాన్సర్స్, అంటే లెట్రిన్ వెళ్ళే ద్వారంలో క్యాన్సర్ రావడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా, ఈ తమిళనాడులో కూడా ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రెడ్ మీట్ కన్జప్షన్ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వెరీ డేంజరస్. నెక్స్ట్ 4th వన్ ఏంటి అంటే ఇది ఆల్కహాల్. ఇది కూడా మన ఈ మధ్య బాగా కల్చర్ వల్ల కానీ చాలా మటుకి ఆల్కహాల్ అనేది ఇంటాక్సికేషన్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ అనేది బాగా పెరిగిపోయింది. దీనివల్ల కూడా మనకి ఫస్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం, సెకండ్ లేడీస్లో అయితే సంతానం ప్రాబ్లం, మగవాళ్ళు అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే తొందరగా ఎరెక్షన్ అనేది అవ్వకపోవడం, లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, తొందరగా స్కంద అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాలరీస్ ఎక్కువ వల్ల ఒబిసిటీ, బరువు పెరగడం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా ఆల్కహాల్ వల్ల చెప్పాలి అంటే ఆల్కహాల్ ఒక 24 గంటలు మానేస్తే మన బాడీ అన్నది కొంచెం పాల్పిటేషన్స్ కానీ, యాంగ్జైటీ అన్నది వస్తుంది. ఎందుకంటే రక్తంలో ఆల్కహాల్ అనేది 24 గంటలు ఉంటుంది. సో అందువల్ల మనకి ఈ గుండె దడ లాంటిది ఆపేసిన వెంటనే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం, ఈ గుండె దడ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇది కానీ ఒక వారం ఆపేస్తే మన గుండె కరెక్ట్గా కొట్టుకొని బీపీ అన్నది
లెవెల్లోకి వస్తుంది. ఇదే కానీ మనం 2 వారాలు ఆపేసామనుకోండి మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇదే కానీ 6 నెలల నుంచి 9 నెలలు ఆపేసామంటే లివర్లో 50% టాక్సిన్స్ అంటే ఈ జాండిస్ కానీ ఈ వ్యర్థ పదార్థం అనేది ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఆల్కహాల్ అనేది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా సీడ్స్ అవాయిడ్ చేయాలి. 5th వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సీడ్స్. అంటే యాపిల్ లోపల ఉన్న సీడ్స్ కానీ, పైనాపిల్ లేదా వాటర్ మెలన్లో ఉండే సీడ్స్ కూడా చాలా డేంజర్ అండి. ఎందుకంటే సీడ్స్లో సైనైడ్ అంటాం. సైనైడ్ అనే ఒక వెరీ డేంజరస్ కెమికల్ అనేది సీడ్స్లో ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా సీడ్స్ అనేవి తీసుకోకూడదు. అన్ని సీడ్స్, ఏ సీడ్స్ అయినా కూడా డేంజరస్సే. అండ్ మీరు ఇంకా చెప్పాలంటే బాదం బయట ఉండే తొక్కలో కూడా సైనైడ్ అనేది గుర్తుపడడం వల్ల, అందుకే బాదం పప్పు కూడా రాత్రి నానబెట్టి పొద్దున్న ఆ తొక్క తీసేసి తినాల్సి ఉంటుంది. ఈ 5 డేంజరస్ ఫుడ్స్ మాత్రం ఎప్పటికీ కూడా ఎవరు తీసుకోకూడదండి. థ్యాంక్ యూ.